విజయనగరం జిల్లా ఎంపీ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. ఈరోజు చూసుకుంటే ఇంటింట ప్రచారంకి అయితే మాత్రం వెళ్తున్నారు. అదే తరుణంలో ఈరోజు చూసుకుంటే గ్రామాల్లో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకంకి అయితే మాత్రం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో ముచ్చటించడానికి అయితే మాత్రం వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే ప్రజలు ఎటువంటి స్పందన వస్తుంది? ఈరోజు చూసుకుంటే ఇక్కడ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మాత్రం ఈరోజు ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఎటువంటి స్పందన వస్తుంది? ఇవాళ ఇక్కడే కాదు, ఈ రాష్ట్రం మొత్తం కూడాను జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ విద్యార్థులకు చేస్తున్న కార్యక్రమం చూసుకుంటే ఒక 10-15 సంవత్సరాలు అయ్యేసరికి వాళ్ళ భవిష్యత్తే ఒక మారిపోతుంది. రాష్ట్ర తాలూకా ముఖ చిత్రమే మారిపోతుంది ఇవాళ అంతా. అందుకు నువ్వు ఇవాళ సంక్షేమ ఇవాళ 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 ఈ చేయూత కానీ ఒక అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే దానికోసం అని చెప్పి చేయూత కార్యక్రమం కానీ ఏదైతే గతంలోనే ఏదైతే గ్రూపులన్నీ కూడాను మూలపడిపోయాయో మూలపడిపోయిన గ్రూపుల్ని ఇవాళ తీసుకొచ్చి వాళ్ళు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దీనికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. అందుకు ఇవాళ ఎక్కడ చూసినా సంక్షేమ కార్యక్రమాలు ఓ పక్క సచివాలయాలు కట్టాం, ఓ పక్క గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించాం, ఓ రోజు వెల్నెస్ సెంటర్ కట్టించాం, ఓ రోజు దగ్గర రైతు భరోసా కట్టించాం. ఇలాగ చూసుకుంటే ఎక్కడ కూడా రైతులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ హాస్పిటల్ పరంగా కానీ ఎక్కడ కూడాను ఇవాళ అత్యధిక ప్రాధాన్యత విద్య కోసం వైద్యం కోసం ఇవాళ తాగునీరు సాగునీరు గురించి కనుక ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 175కి 175 ఏదన్నారు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని చెప్పి తెలియజేస్తాం. ఇవాళ కావాలని ప్రతిపక్షాలు కావాలని బురజల్లే కార్యక్రమం, ఎందుకంటే ఇవంతా కూడా అభివృద్ధి కనిపించట్లేదు. ఇవాళ విజయనగరం జిల్లా తీసుకుందాం, ఓ పక్క భోగాపురం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం కడుతున్నాం. అది 20% 30% పనులు అవుతూనే ఉన్నాయి. ఓ పక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఎప్పుడో గతంలోనే కేంద్ర మంత్రి హామీ ఇచ్చింది ఏదైతే ఉందో అది ఆయన చేయకపోతే అది మనం తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రంలోని సుమారు 16 మెడికల్ కాలేజీలు కడుతుంటే అందులో ఒక కాలేజీ ఇక్కడ ఓపెన్ అయిపోయి విజయనగరంలో ప్రారంభోత్సవం చేసుకున్నాం. అలాగే మూలపేటకు సంబంధించి ఏదైతే ఇవాళ ఉందో రాష్ట్రంలో 3,500 కోట్లు ఫిషింగ్ పోర్ట్ తెస్తున్నాం, ఫిషింగ్ హార్బర్లు తెస్తున్నాం. నా కాన్స్టిట్యున్సీలో బుడగొట్లపాలెంలోని 345 కోట్లతోని ఫిషింగ్ హార్బర్ తీసుకొస్తున్నాం. అలాగే మన నెల్లిమల్ల కాన్స్టిట్యున్సీలో కూడా ఫిషింగ్ ఫ్లోటెడ్ జట్టీని తీసుకొస్తున్నాం. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమం, ఇవన్నీ కూడా ఉపాధిని జనరేటర్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇవాళకి కాదు కానీ ఒక 1-2 సంవత్సరాలు వీళ్ళందరికీ కూడా యువతకు కానీ లేకపోతే అక్కడ ఫిషరీస్ కానీ లేకపోతే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కానీ లేదు అవన్నీ కూడాను గ్రామాల్లోని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయబోతున్నాం, చేసి ఉపాధి కల్పించే కార్యక్రమం చేస్తున్నాం. రేపు పరిపాలన రాజధాని విశాఖపట్నం మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, విశాఖపట్నం పరిపాలన రాజధాని తీసుకొస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ రాష్ట్రానికి పెద్ద సిటీ ఏదైతే ఉందంటే విశాఖపట్నమే సిటీ. ఆ సిటీని డెవలప్ చేస్తే మరింత డెవలప్ అయ్యి హైదరాబాద్తో పోటీ పడ్డాక మద్రాసుతో పోటీ పడ్డానికి మనం పోటీ పడ్డానికి వెళ్తాం. కానీ అమరావతిలోని ఖాళీ భూములు ఉన్నాయి, అక్కడ ఏం లేని దగ్గర మనం ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టినా కూడాను అది అంత డెవలప్ అయ్యే పరిస్థితి కాదు. కనుక డెఫినెట్గా విశాఖపట్నం పరిపాలన చేస్తే ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు చూసుకుంటే ప్రధానంగా నిన్న చంద్రబాబు నాయుడు చీపురుపల్లి వేదికగా అయితే మాత్రం ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి చెప్పింది. దాని గురించి ప్రజలు మీరు ఏ విధంగా చెప్తారు? చంద్రబాబు నాయుడు చెప్పింది అభూత కల్పన. ఇవాళ ఏదైతే మనం మాట్లాడి చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు, అవాళ అసెంబ్లీలోనే కేసులు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే చాలా మంచిది, ఇది తీసుకురావాలి, భారతదేశంలో అంతా కూడా తీసుకొస్తే మంచిది. ఇప్పటికే రాజస్థాన్లోని ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలోని కూడా సుమారు 9 లక్షల మంది ల్యాండ్ టైటిల్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా జరిగిందని చెప్పడం జరిగింది. ల్యాండ్ టైటిల్ అనేది వేరు, ఇది వేరు. ల్యాండ్ టైటిల్ ఏంటంటే భూ హక్కు వాడికి కల్పించే కార్యక్రమం. ఇన్సూరెన్స్, భూమిని ఇన్సూరెన్స్ చేసేది. ఒకవేళ పొరపాటున ఏదైతే సర్వేర్లు ఉన్నారో సర్వేర్లు ఇదంతా సర్వే చేసి ఒకవేళ పొరపాటున ఎక్కించినా కూడా దానికి ఇన్సూరెన్స్, ఒకవేళ పొరపాటున ఎవడు కొనుగోలు చేసినా ఎవడు అమ్మినా కూడా కొనుక్కున్నా కూడా అది జరిగినా కూడా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగాను ల్యాండ్ టైటిల్ని తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కనుక ల్యాండ్ టైటిల్ అనేది ఇవాళ ఎప్పుడో 100 ఏళ్ళ జరిగినది, ఇది ఇవాళ ల్యాండ్ టైటిల్ ద్వారా హక్కు వస్తుంది అనమాట. ప్రతివాడికి హక్కు వస్తుంది, ప్రభుత్వానికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, బాధ్యత ఉంటుంది. కనుక ల్యాండ్ టైటిల్ అనేది అభూత కల్పన. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఈ రాష్ట్రంలోని భూములను తీసుకుంటే మరి ఇక్కడ ప్రజలు ఎలాగ ఉంటారో ఏంటది? అది చంద్రబాబు నాయుడు నిరంతరం కూడా తప్పుడు మాటలు, అబద్ధ మాటలు. ఇక్కడికి వచ్చాడు 24 గంటల బొత్స సత్యనారాయణ గారి మీద మాట్లాడేది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చాడు. అవాలని సామాజిక వర్గం గద్దెబాబురావు 2 సార్లు ఇక్కడ శాసనసభ్యులు మరి ఈ చీపురుపల్లి నియోజకవర్గం నువ్వు ఆయన కలిపి దోచుకోలేదా? ఏం మాట్లాడుతున్నాడు? ఇవాళ ఎన్ఈఆర్కి ఇచ్చాడు అక్కడ మీ చౌదరి మీ సామాజిక వర్గానికి, అక్కడ నువ్వు దోచుకోవడానికి అని చెప్పి ఇచ్చావా? ఒక 1% కూడా లేని దగ్గర ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈ బొత్స సత్యనారాయణ అభివృద్ధికి రా తీసుకొస్తాను. నువ్వు మంత్రి, మీ మంత్రి ఇక్కడ శాసనసభ్యులు మంత్రి ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారు గతంలో?
మీ కేంద్ర మంత్రి ఉన్నాడు, వాళ్ళ ఎయిర్పోర్ట్కి నువ్వు శంకుస్థాపన చేసావు చంద్రబాబు నాయుడు, ఏమి కొబ్బరికాయ కొట్టు వదిలేసావు, ఏమి నీ పనులు ప్రారంభించలేదు. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ కోసమని కేంద్ర మంత్రి నేను ఈ ల్యాండ్ ఇస్తానని చెప్పేసి చూపించి 18 ఎకరాలు 20 ఎకరాలు ల్యాండ్ చూపించి ఒక రోజు కొబ్బరికాయ కొట్టేసి వదిలేసావు. ఎందుకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు? ఇవాళ మేము తీసుకొచ్చాం, గవర్నమెంట్ గిరిజన యూనివర్సిటీ తీసుకొచ్చాం, జేఎన్టీని తీసుకొచ్చాం. ఇవాళ ఏది చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరుగుతున్న కార్యక్రమాలు. ఇది అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఇది 24 గంటలు కూడా చంద్రబాబు నాయుడు దోచేశారు. ఏడు దోచేశారు, ఏం జరిగిందని చెప్పండి. రోడ్లు చూడమని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చూడమని ఒకసారి. గతంలో కూడా ఎమ్మెల్యే మంత్రి చేశారు, ఎందుకు అభివృద్ధి చేయలేదు? హౌసింగ్ మినిస్టర్ ఉన్నాడు, ఒక ఇల్లు 4 ఇచ్చే పరిస్థితి అయితే జరగలేదు. ఇవాళ మా విజయనగరంలోనే 1,20,000 ఇల్లు ఇచ్చాము. మేము 1,20,000 ఇల్లు ఇచ్చాము. స్థలం ఇచ్చాము, స్థలంతో పాటు ఇల్లు ఇచ్చాము. ఇల్లుతో పాటు వాళ్ళకి ఏంటంటే మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాము. వాళ్ళ ఏదైనా ఇల్లు కట్టుకున్న తర్వాత ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఆర్థిక ఇబ్బంది వచ్చినా, ఏదైనా శుభకార్యం చేసుకోవాలన్నా కూడా దాని మీద లోన్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి, గతంలో ఎప్పుడు ఇటువంటి అసలు దేశ చరిత్రలో లేదు. రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం. ఇవాళ పట్టాలు ఇచ్చే కానీ ఏ సంస్కరణ చూసినా ఇవాళ చూసుకున్నా, నేను ఇంటర్వ్యూ జగన్మోహన్ రెడ్డికి చెప్తుంటే, చదువుకున్న వాళ్ళు ఎవరైనా, విజ్ఞులు ఎవరైనా ఉంటే మట్టుగా డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని ఒక రూపురేఖలో మారిపోయి మద్రాసు కింద తీసుకొచ్చి, ఒక హైదరాబాద్ కింద తీసుకొచ్చి, రాష్ట్రాన్ని హైదరాబాద్లోకి తీసుకొచ్చి డెవలప్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ల్యాండ్ టైటిల్ మీద జనాల మీద అంతగా అవగాహన లేదు, దాని ప్రభావం అయితే అంతగా పడదని చెప్పి మీకు అంతగా తెలియదు. అంటే ఇప్పుడు ల్యాండ్ టైటిల్ అంటే సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారు, వీళ్ళైతే మాత్రం దాన్ని ఎక్కువగా నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి మీరు ఏ విధంగా సందేశం ఇస్తారు? అదే చెప్తున్నా కదా, ఎవరు కూడా అది ల్యాండ్ టైటిల్ యాక్ట్ దాని మీద మీరు నమ్మద్దు. అది మీ పేరు మీదే, మీకే హక్కు, రిజిస్ట్రేషన్ చేసి మీకు పత్రాలు ఇస్తారు, మీకు జిరాక్స్ ఇస్తారని చెప్పి అంటున్నారు. అది కాదు. మీకు ల్యాండ్ టైటిల్ మీద ఒక కోర్టు అనేది ఉంది, కోర్టుకు వెళ్ళడానికి కూడా లేదని అబద్ధ మాటలు చెప్తున్నారు. దానికి కూడా కోర్టు, ఇక్కడ రాష్ట్రంలో కోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది, జిల్లా స్థాయిలో కూడా కోర్టు ఉంటుంది. దాన్ని సవరణ చేసుకోవచ్చు. దానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెళ్ళొచ్చు. కనుక దానికి ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇస్తారు, జిరాక్స్. ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా ల్యాండ్ టైటిల్ మీద ఎవరు నమ్మట్లేదు అని చెప్పినా కూడా కావాలని ఎన్నికల్లో ప్రచారం చేసి, ఇవాళ ఈసీ ఏం చేసింది? నువ్వు తప్పుడు ప్రచారం చేస్తున్నావు ఏమనగా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని తీసుకొచ్చి ముద్దాయిలుగా పెట్టింది. ఇవాళ ఎందుకు పెట్టింది? ఎందుకు మోడీ అనలేకపోతున్నాడు? ల్యాండ్ టైటిల్ తప్పని ఎందుకు అనలేకపోతున్నాడు? ఆయన కేంద్రంలో ఆయన కదా ఇంప్లిమెంట్ చేసింది. ఇది రాష్ట్రానికి సంబంధించింది కాదు, రాష్ట్రం దేశం అంతా కూడా ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం ల్యాండ్ టైటిల్ అని. దాన్ని తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రానికి ముడిపెట్టి ఊరికనే ఎన్నికల్లో లబ్ధి పొందుదాం, ఎలాగైనా గెలుదాం, లోకేష్ని ముఖ్యమంత్రిని చేద్దామని అబద్ధ మాటలు ఎప్పుడు కూడా ఆయన కొట్టండి, ఏం తిట్టండి, ఏం మాట్లాడుతున్నారు? కళా వెంకటరావు మాట్లాడుతున్నారు. మేము ఉన్నాం, చూసుకుంటాం, మీకు ఏది జరిగినా చూసుకుంటాం, మీరు సైకిల్తో తొక్కియండి, రాళ్లతో కొట్టండి. అదా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 40 సంవత్సరాలుగా ఒక ముఖ్యమంత్రి చేసే అనుభవం ఉన్న వ్యక్తి నువ్వు. అదా నేను చెప్పే మాటలు. ఇగో మేము చేసాం, మేము అభివృద్ధి చేసాం, నువ్వు మళ్ళీ మాకు ఓటు ఏంటి అని ప్రజలను అడగాలి. కానీ రాళ్ళతో కొట్టండి, ఎక్కడెక్కడ దౌర్జన్యాలు జరిగిపోతున్నాయి, మటలు జరిగిపోతున్నాయి, ఏం జరిగిపోతున్నాయి అని చెప్పి ఆయన మాట తిరిగి ఇంకా తెలుగుదేశంలో ఓటమి భయంతో ఇవాళ దౌర్జన్యాలకి పాల్పడే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే మీ చుట్టూ ఈరోజు చూసుకుంటే వేలాది జనాలు అయితే మాత్రం కంటిన్యూ నిత్యం వస్తుంది. ఇంత మొండి టెంటను కూడా లెక్క చేయకుండా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎలా మీకు సాధ్యం అవుతుంది? ఇదంతా చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమం నిరంతరం కూడా. మా బొత్స సత్యనారాయణ గారు ఒకటే చెప్పారు, నిరంతరం కూడా ప్రజలతో ఉండండి, ప్రజల అవసరాలను గమనించండి, ప్రజల అవసరాలు తీర్చండి, ఎప్పుడు కూడా మనతో ఉంటారు. ఇది పార్టీలు ఇవి ఉంటాయి, ఉండకపోవచ్చు, కానీ మేమందరం ఎప్పుడు కూడా నిరంతరం కూడా రాజకీయం, వ్యవసాయం కింద, వ్యాపారం కింద మాకు ఇదే పనిగా మేము చేస్తున్నాం. కనుక ప్రజలందరూ కూడా మాతో ఇంత కొల్లిడిగా కానీ ఇంత దీనిగా కూడా మాతో కలిసి రావడానికి కారణం ఏంటంటే మేము ఎప్పుడు నిరంతరం ప్రజలు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఒకటే చెప్పాం కదా, కరోనా వచ్చింది. అవాళ మంత్రులు కానీ, అవాళ మాజీ మంత్రులు కానీ, అవాళ ఉన్న ఈ ముఖ్యమంత్రి కానీ హైదరాబాద్లో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉన్నాడు. ఇక్కడ స్థానిక నాయకులు ఎవరు కూడా కరోనా వచ్చినప్పుడు ఒక్కడి గురించి అయ్యో పాపం అని పరామర్శ చేసిన పాపాన పోలేదని చెప్పి తెలియజేస్తాను. 1 కేజీ బియ్యం ఇచ్చిన పాపాన పోలేదని చెప్తాను. కనుక ఇవాళ ప్రజలు మాతో ఉంటారు. ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా, ఈ నియోజకవర్గంలో నా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉంది. రాష్ట్రం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా రేపు ఎలక్షన్ వస్తే ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. నియోజకవర్గంలో అయితే మాత్రం మేము రాజకీయం చేయట్లేదు, రాజకీయం ఒక వ్యవసాయంగా చేస్తున్నాం. మేమైతే మాత్రం రైతులకు పెద్దపీట వేస్తున్నాం. అంతేకాకుండా నియోజకవర్గంలో అత్యంత అభివృద్ధి జరిగిందంటే అది ఓన్లీ వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఇదివరకు ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, నియోజకవర్గంలో అత్యంత ఎక్కువ అభివృద్ధి చేసింది అయితే మాత్రం వైసీపీ గవర్నమెంట్లో చేసామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ RTV చీపురుపల్లి నుంచి. నమస్తే అండి.
ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.